ఇటుపక్క చూసిన జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అని ఏలు పెట్టి చూపిస్తున్నారు. ఆ సిద్ధానికి మీనింగ్ ఏంటి? అంటే జగనే మళ్ళీ వస్తాడు అని చూసుకోండి, మా ప్రజలు ఉన్నారు వెనక, నేను వస్తున్నానని జనాలు అయితే ఉన్నారు కంపల్సరీ. మళ్ళీ జగనే వస్తాడు. ఒంటరిగా ఉన్నాడు, ఒకడే ఉన్నాడు, గెలుస్తారు జగనే. ఆయన ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తారంటారా? గెలుస్తాడు. ఎంతమంది అయినా సింహం సింహే. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎంతమంది అడ్డొచ్చినా జగనే గెలుస్తాడు. జగన్ చెల్లెల షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయింది, ఎలా ఉంటది అంటారు ఈసారి? సొంత చెల్లెలే వేరే పార్టీలోంచి వస్తుంది. అవన్నీ కుట్ర పట్టి వేరే వెళ్ళారు తప్ప కావాలని కుట్ర పని ఆవిడ వెళ్ళింది తప్ప ఇంకా గతంలో టీడీపీ గవర్నమెంట్ చూసారు కదా, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే బాగుందండి. మా పిల్లలకి అమ్మఒడి అన్ని. మాకు ₹1,00,000 అంటే తెలీదు. మా జగన్ అన్న రాగానే ఇప్పుడు లక్షలు మా చేతుల్లో చూస్తున్నాం. మళ్ళీ ఏదేమైనా ఎగిరే జెండా మీకు ఆంధ్రాలో ఎగిరే జెండా ఏదైతే బాగుంటుంది? మాకు వైఎస్ఆర్ ఫ్యానే. నమ్మకం 100% నమ్మకమే. మా జగన్ అన్నే వస్తాడు. అమ్మా, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, వాలంటీర్స్ కానీ, సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ ప్రజలందరికీ ఉపయోగపడుతున్నాయి. అంటే రాష్ట్రానికి అప్పు తెచ్చి ప్రతి పంచాయతీకి ఇలా ఇచ్చేస్తున్నాడు, కోట్లు ఇచ్చేస్తున్నాడు అని జగన్ అంటున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు, పవన్ కళ్యాణ్ వాళ్ళు. వాలంటీర్లు రాబట్టి ఇప్పుడు అందరు ఇంటింటికి వచ్చి పెన్షన్లు అన్నీ, ముసలోళ్ళకి కూడా పెన్షన్లు ఇంటింటికి వచ్చి, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కూడా వాలంటీర్ ఉండను బట్టి ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. డోర్ టు డోర్. లైన్ కాసి తిట్టుకుండేవారు, లైన్ కట్టేవారు, తిట్టుకుండేవారు. అదే పెన్షన్ లైన్లు కట్టి తిట్టుకొని వెళ్ళేవారు. 3 నెలలు ఆఫీసులు రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు, నెలకి ఇంటింటికి వచ్చి మరి పెన్షన్లు ఇస్తున్నారు. ఏదైనా ఆంధ్రాలో ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ రావాలి. వైఎస్ఆరే వస్తారు. ఎలా ఉందమ్మా జగన్ గవర్నమెంట్? ఎలా ఉంది? చాలా బాగుందండి. వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్నే రావాలనుకుంటున్నామండి. జగన్ అన్నే రావాలనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ సెక్షన్ ఉపయోగపడుతుందా నిజంగానే? చాలా బాగా చేస్తున్నారండి వాలంటీర్లు. జగన్ ఒంటరిగా ఉన్నాడు, ఒకడే ఉన్నాడు. ఒక్కలేనండి. అవునండి. గెలుస్తారండి తప్పకుండా. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, జగన్ కి తేడా? ఎంత మంది వచ్చినా మా అన్నని ఏం చేయలేరు. తేడాలు ఏంటండి? చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, జగన్ కి తేడాలు? వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు. ఈయన కష్టపడినాక వచ్చారు, జనానికి ఏదో చేద్దామని వచ్చారు, అంతేగాని చేస్తున్నారు. వాలంటీర్లు పెట్టి చాలా నిజంగా వాలంటీర్లు అనేటువంటి లేకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్ని కూడా ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నిటికీ ఉండేవారు. డోర్ టు డోర్ కొట్టేసి పెన్షన్ కూడా ఇస్తున్నారండి. సాధ్యమైందండి. మా అన్న నిజంగా రావడం మా అదృష్టం. నిజంగా ఆడవాళ్ళు ఇస్తున్న పిల్లల చదువులకి అన్నిటికీ కూడా చాలా అమ్మఒడి ఏంటి అన్నిటి కూడా సరే చాలా బాగా చేస్తున్నారండి. సిద్ధం అని అంటున్నారు కదా, సిద్ధం అనేది మీకు ఏమర్థమైంది? సిద్ధం అంటే ఏంటి? దేనికైనా సరే ముందు ఉంటామండి. దేనికైనా సరే సిద్ధం. ఈ సిద్ధం అనే ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ నుంచి చూసారా? అంటే ఇంతమంది లేకపోయినా నాకేమి లేదు, నేను ఒక్కనే ఉన్నాను కదా అని అర్థం. అసలు సిద్ధం అనే ప్రోగ్రామ్ ఇది మీకు ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉందా? అంటే ఎప్పుడు చూడలేదు కదా ఇలా. హ్యాపీ. సిద్ధం అంటే ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉంది, సిద్ధంగా ఉందా అని ఆయన హెచ్చరిస్తున్నారు. అవునండి. సో ఏ ముఖ్యమంత్రి అయినా సింగిల్ గా వారు చేశారా? సింగిల్ గా ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కానీ ఏ గవర్నమెంట్ ఇలాంటి పొలిటికల్ జరిగింది? ఏ గవర్నమెంట్ కూడా చేయలేదండి ఇలాగా. ఫస్ట్ మా జగన్ అన్న ఇలా పెట్టారు, ఇలా చేస్తున్నారు. జనాల్లో కూడా చాలా గుర్తింపు ఉంది. సినిమాలో మాత్రం జరిగింది, అందరూ ఒక పక్క ఉండేది, హీరో ఒక పక్క ఉంటారు కదా. సో సినిమాలో మాత్రం జరిగింది, రియాలిటీ చూస్తున్నారు ఇప్పుడు. నిజంగా చూస్తున్నామండి. సినిమాలో జరిగినవన్నీ నిజంగా చూస్తున్నాం. ఒక పక్క ఉన్నారు, అందరూ వెపన్స్, ఈయన ఒక్కడే ఉన్నారు. డైమండ్ రెబల్ ఒక్కలే రెబల్. సినిమాలో చూడడం వల్ల కదా, బయట కూడా ఇలా జరుగుతుందని ఏమనిపిస్తుంది? మేము అప్పుడు సినిమాలో చూసాను, కానీ రియల్ గా చూస్తున్నాం. హీరో ఏదైనా మళ్ళీ జగన్ గవర్నమెంట్ వస్తుందని. అవునండి.